ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియా అని చెప్పేసి అడుగుతున్నారు. భారతదేశానికి సంబంధించి క్రింది ప్రకటనలని పరిశీలించండి. సో దీంట్లో మీకు ఆల్రెడీ తెలుసు, మనకి భారతదేశంలో ఏవైతే మనకి రాష్ట్రాలు అండ్ కేంద్ర పాలిత ప్రాంతాలు చూసుకున్నట్టయితే 28 రాష్ట్రాలు అనేవి ఉన్నాయి, అలాగే 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. సో కొత్తగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్. అవి ఎప్పుడు ఏర్పడ్డాయి? అక్టోబర్ 31 ఏర్పడ్డాయి. 2019లో ఏర్పడడం జరిగింది. And next statement, the mainland of India extends between the latitudes of 8 degrees 4 minutes north, 37 degrees 6 minutes north and 68 degrees 7 minutes east and 97 degrees 25 minutes east అని చెప్పేసి అంటున్నారు. అదేం లేదండి. సో ఇప్పుడు మీరు ఇండియాను కనుక బేసిక్గా ఇలా తీసుకున్నారు అనుకోండి, ఒక రఫ్ డయాగ్రామ్ అంతే. సో ఇండియాని కనుక మీరు తీసుకున్నట్టయితే ఇటువైపు చెప్పేటప్పటికి ఇండియాకి ఇటువైపు కార్నర్లో మీరు 37 degrees 6 minutes నార్త్ దాకా మన ఏరియా ఉంటుంది. ఇక్కడ 8 degrees 4 minutes నార్త్ దాకా మన ఏరియా ఉంటుంది. సో ఇక్కడ 68 degrees ఈ ఏరియాలో, ఇక్కడ 97 degrees అది వాళ్ళు చెప్తున్నారు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మొత్తం ఈ టోటల్ ఏరియా ఉంది చూసారా, ఈ టోటల్ ఏరియా వచ్చేటప్పటికి 3.28 million square kilometers ఉంటుంది. అంటే ప్రపంచంలో పోల్చుకున్నట్టయితే, అంటే టోటల్ జియోగ్రఫీ ఏరియా ఇన్ ద వరల్డ్ లో మనది ఆల్మోస్ట్ 2.4% అనేది ఉండడం జరుగుతుంది. ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆల్ ఆఫ్ ద ఎబవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొన్నిసార్లు మీకు ఏం చేస్తారంటే ఈ 28 + 8 కలిపేసేసి ఓవరాల్ గా ఇచ్చేస్తారు 36 స్టేట్స్ అండ్ యూనియన్ అండ్ టెరిటరీస్ ఆర్ 36, విడివిడిగా ఇవ్వరు. సో అలా ఇచ్చినప్పుడు కరెక్టే, లేదా విడిగా ఇచ్చినప్పుడు సెపరేట్ గా 28 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్ అనేవి కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ వన్, సో ఈ మధ్యలో మనకి ఒక లైన్ వెళ్తుందండి, దీన్ని మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పేసి అంటాం, కర్కట రేఖ అంటాం. కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. సో ఆ 8 రాష్ట్రాల్లో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 4. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చూసుకున్నట్టయితే జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం ఇంకో 4. టోటల్ గా 8. ఇందులో తక్కువ ప్రాంతం ట్రావెల్ చేసేది కర్కట రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ రాజస్థాన్ అన్నమాట, షార్టెస్ట్ డిస్టెన్స్. లాంగెస్ట్ డిస్టెన్స్ ఎక్స్పీరియన్స్ చేసేది మధ్యప్రదేశ్ ఏరియా. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే త్రిపుర, మిజోరం ఏవైతే ఉన్నాయో అవి చెప్తాం. అండ్ ద నెక్స్ట్ వన్, ఇక్కడి నుంచి మనకి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏదైతే ఉందో, సో ఇది ఉత్తరప్రదేశ్, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ 5 రాష్ట్రాల గుండా మనకి వెళ్ళడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ గుండా ఎగ్జాక్ట్ గా ఈ 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కరెక్టే కదండి. అలాగే నెక్స్ట్ వన్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ప్రెసెంట్ కి అంటే 2011 సెన్సస్ ప్రకారం చెప్పట్లేదు మనం, ప్రెసెంట్ నార్మల్ గా చూసుకున్నట్టయితే 143.81 crore అంటే 1.4 billion ఇండియన్ పాపులేషన్. భారతదేశం అంటే ప్రపంచంలో అత్యధిక జనాభాలో ఇండియా ఫస్ట్, చైనా సెకండ్ ఉంది. అండ్ ప్రపంచ జనాభా ఇప్పుడు మనకి 8 బిలియన్స్ ఉంది, 8 బిలియన్లు. 8th బిలియన్ బేబీ అనేది నవంబర్ 15th 2022లో పుట్టడం జరిగింది. అది ఎక్కడ అంటే మనకి ఫిలిప్పీన్స్ లోని మనీలా అనే ప్రదేశంలో పుట్టారు. ఆమె పేరు మనకి వీన్సీ మాబాన్ సాంగ్. వీన్సీ మాబాన్ సాంగ్ అని చెప్పేసి ఆమెకి పేరు పెట్టడం జరిగింది, లేదా కొంతమంది వియాన్సీ అని కూడా చదువుతారు. సో ఓకేనా. నెక్స్ట్ మనకి ఏరియా వైజ్ గనక చూసుకున్నట్టయితే ఇండియాలో రాజస్థాన్ చాలా పెద్దది, మధ్యప్రదేశ్ సెకండ్, మహారాష్ట్ర థర్డ్. సో ఏరియా వైజ్ వైశాల్యం పరంగా చూసుకున్నట్టయితే రాజస్థాన్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర మనకి బిగ్గెస్ట్ స్టేట్స్ గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇండియాలో నార్థర్న్ మోస్ట్ పాయింట్, ఉత్తరాన చిట్ట చివరిన ఉన్న పాయింట్ ఏది అంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇందిరా కాల్ అని చెప్పేసి అంటాం. ఇది ఇందిరా కాల్ అన్నమాట. సో దక్షిణాన్న అయితే ఇందిరా పాయింట్ ఏదైతే ఉందో సో అది చెప్తాం, సౌత్ మోస్ట్ పాయింట్. అలాగే ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ గా మనం దేని చెప్తామంటే కిబిత్తు అనే దాన్ని చెప్తాం. వెస్టర్న్ మోస్ట్ పాయింట్ గా దేని చెప్తామంటే గుహార్ మోత్ అనే దాన్ని చెప్తాం. సో గుహార్ మోత్ అనేది మీకు బేసిక్ గా ఎక్కడ ఉంటదంటే గుజరాత్ దగ్గర. అలాగే నెక్స్ట్ ఈస్టర్న్ కిబిత్తు అనేది మీకు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర. ఇందిరా కాల్ అనేది ఏదైతే ఉందో సియాచిన్ హిమానీ నదం దగ్గర. అలాగే నెక్స్ట్ వన్ ఇందిరా ఏదైతే ఉందో అండమాన్ అండ్ నికోబార్ దగ్గర ఉంటది. ఇందిరా పాయింట్ ని గతంలో ఏమని చెప్పేసి పిలిచేవాళ్ళంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పిగ్మీ లయన్ పాయింట్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. దీన్ని పిగ్మీ లయన్ పాయింట్ అని చెప్పి పిలవడం జరిగింది. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఆరోహణ క్రమంలో భారతదేశం యొక్క
పొరుగు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దుల విస్తరణ, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బౌండరీస్ ఇన్ ఇండియా విత్ ద నైబరింగ్ కంట్రీస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే చిన్న నుంచి పెద్దకి పెట్టమని అడుగుతున్నారు. మన భారతదేశం అత్యధికంగా ల్యాండ్ బోర్డర్ ని షేర్ చేసుకుంటుంది బంగ్లాదేశ్ తో, అత్యల్పంగా ఆఫ్ఘనిస్తాన్ తో. లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ విత్ బంగ్లాదేశ్ అండ్ షార్టెస్ట్ బోర్డర్ విత్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఈజ్ నౌ షేరింగ్ ప్రెసెంట్లీ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట ప్రెసెంట్. సో ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే అలా ఆరోహణ క్రమంలో చూసుకున్నట్టయితే ఫస్ట్ లాస్ట్ లో బంగ్లాదేశ్ రావాలి, చిన్న నుంచి పెద్దకి కదా బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ తర్వాత ఎక్కువ బోర్డర్ చైనాతో షేర్ చేసుకుంటున్నాం, తర్వాత పాకిస్తాన్ తో, తర్వాత నేపాల్ తో. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2 ఏదైతే ఉందో సో దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడతో ఇది అయింది కదా, ఒకసారి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. సో ఇందులో ఇండియా మొత్తం ల్యాండ్ బోర్డర్ ని షేర్ చేసుకుంటుంది, అది ఏ కంట్రీతోనైనా సరే టోటల్ ల్యాండ్ బోర్డర్ ని సో 15,106.7 కిలోమీటర్స్ తో షేర్ చేసుకుంటుంది అనమాట. అందులో బంగ్లాదేశ్ తో ఎక్కువగా అని చెప్పాం కదా 4,096.7 కిలోమీటర్స్, చైనాతో 3,488 కిలోమీటర్స్, కానీ చైనా ఒప్పుకోవట్లేదు మొత్తాన్ని. పాకిస్తాన్ తోటి 3,323 కిలోమీటర్స్ తోటి బోర్డర్ అనేది ఉందన్నమాట, 3,323. సో ఆల్మోస్ట్ అన్ని 3సే వస్తాయండి, ఒక్క దాని దగ్గర 23 అది గుర్తుపెట్టుకోండి, 33 23 అని గుర్తుపెట్టుకోండి. సో అలా నేపాల్ తో వచ్చేటప్పటికి 1,751. మయన్మార్ కి భారతదేశానికి మధ్యలో ఈ 1,643 కిలోమీటర్స్ 1,643 కిలోమీటర్స్ దగ్గర ఫెన్సింగ్ కంచె అనేది రాబోతుంది అనమాట. అలాగే భూటాన్ తోటి ఆఫ్ఘనిస్తాన్ తో 106 కిలోమీటర్స్. ఆఫ్ఘనిస్తాన్ కి ఇండియాకి మధ్యలో ఉన్న బోర్డర్ ని మనం డ్యూరాండ్ అని చెప్పేసి పిలుస్తాం, డ్యూరాండ్ రేఖ. అలాగే నెక్స్ట్ వన్ భూటాన్ కి నేపాల్ కి మధ్యలో ఏదైతే బోర్డర్ ఉందో వాటికి పేర్లు ఉండవు, వాటిని ఓపెన్ బోర్డర్ అని చెప్పేసి అంటాం. పాకిస్తాన్ తో ఏదైతే ఉందో దాన్ని ర్యాట్ క్లిఫ్ అని చెప్పేసి పిలుస్తాం, చైనాతో ఏదైతే ఉందో దాన్ని మెక్మోహన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈజ్ ఇట్ క్లియర్ అని? ఇంకా పాకిస్తాన్ తో కనుక మనం చూసుకున్నట్టయితే సో పాకిస్తాన్ తో ఒకటి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది పిఓకే కదా, ఇక్కడ మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటది, ఇక్కడ మీకు ఎల్ఓసి ఏదైతే ఉందో లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఉంటది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ పంజాబ్ ఏరియా ఉంటది, ఇక్కడేమో రాజస్థాన్, అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి గుజరాత్ ఏరియా ఉంటది. పంజాబ్ కి అండ్ పాకిస్తాన్ కి మధ్యలో కూడా బోర్డర్ ఏదైతే ఉంటుందో అక్కడున్న ఏరియాని వాగా అటారీ బోర్డర్ అంటాం, వాగా అటారీ బోర్డర్. అలాగే గుజరాత్ కి అండ్ పాకిస్తాన్ కి మధ్యలో సీ బోర్డర్ ఉందన్నమాట. సో దానిని మనం సర్ క్రీక్ అని చెప్పేసి అంటాం. దాన్ని ఏమంటామంటే సర్ క్రీక్ అంటాం. 24 డిగ్రీస్ ప్యారలల్, 24.5 డిగ్రీల అక్షాంశం దగ్గర ఈ సర్ క్రీక్ అనేది ఉంటది. అందుకే ఇండియాకి గుజరాత్ కి మధ్యలో ఉన్న సీ బోర్డర్ ని సర్ క్రీక్ అని చెప్పేసి అయినా అంటాం, 24 డిగ్రీస్ ప్యారలల్ అయినా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ 2 ఏదైతే ఉందో సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నేపాల్, పాకిస్తాన్, చైనా అండ్ బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్ చూడండి, ద వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ దట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేంజెస్. సో క్రింది శ్రేణుల్లో ఏ మధ్యన కాశ్మీర్ లోయ అనేది ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనం ఇక్కడ గనక పాయింట్స్ ని గనక చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో సో ఇక్కడ వచ్చేటప్పటికి లడాక్ రేంజ్ ఉంటది, సో ఇక్కడ జస్కార్ రేంజ్ ఉంటది, సో ఇక్కడ వచ్చేటప్పటికి పిర్పంజల్ రేంజ్ అని ఉంటది. రేంజ్ అంటే శ్రేణి అండి. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఏంటి అంటే పిర్పంజల్ రేంజ్ అని చెప్పేసి అంటాం. సో ఇది వచ్చేటప్పటికి జస్కార్ రేంజ్ అని చెప్పేసి అంటాం. సో ఇది వచ్చేటప్పటికి లడాక్ రేంజ్ అని చెప్పేసి అంటాం. లడాక్ రేంజ్, జస్కార్ రేంజ్, పిర్పంజల్ రేంజ్ అని చెప్పేసి అంటాం. అయితే సో ఇప్పుడు మీకు జనరల్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమని అడుగుతున్నారు, వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది ఇక్కడ మనకి కాశ్మీర్ వ్యాలీ అనేది లొకేట్ అయ్యి ఉంది. అంటే జస్కార్ కి పిర్పంజల్ కి మధ్యలో మీరు చూసుకున్నట్టయితే కాశ్మీర్ వ్యాలీ అనేది లొకేట్ అయ్యి ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఏదైతే ఉందో సో దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. ఇండస్ రివర్ ఇండియాలోకి వచ్చేది ఎంటర్ అయ్యేది లడాక్ అండ్ జస్కార్ మధ్యలో. లడాక్ అండ్ జస్కార్ మధ్యలో నుంచి ఇండస్ రివర్ ఏదైతే ఉందో అది ఇండియాలోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఔటర్ హిమాలయాస్ ఏవైతే ఉంటాయో వాటిని శివాలిక్స్ అని చెప్పేసి పిలుస్తారు. బాహ్య హిమాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని శివాలిక్స్ అని కూడా పిలవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కి వెళ్దాం. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఈస్ లొకేటెడ్ బిట్వీన్ కృష్ణా డెల్టా అండ్ కేప్ కోమరిన్. సో కేప్ కోమరిన్ అంటే అర్థం ఏంటంటే మీకు తమిళనాడులో కన్యాకుమారి అని చెప్పేసి ఒక ప్లేస్ ఉందా, తమిళనాడులో
కన్యాకుమారి అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది కదా, ఈ కన్యాకుమారిని సో వాళ్ళు కోమరిన్, ఎవరు డచ్ వాళ్ళు, సో డచ్ వాళ్ళు కోమరిన్ అని చెప్పేసి షార్ట్ చేశారనమాట. ఓకేనా, అంటే పేరుని షార్ట్ చేశారు. కేప్ అంటే అర్థం ఆ టార్గెటెడ్ ప్లేస్ అనమాట, అంటే ఏ ప్లేస్ లొకేషన్ ఏదైతే ఉందో అది. సో అలా కేప్ కోమరిన్. వీళ్ళు ఏమని అడుగుతున్నారో చూడండి, కృష్ణా డెల్టా ఏదైతే ఉందో దానికి, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కన్యాకుమారి అనుకోండి. సో ఇక్కడ మీకు కృష్ణా డెల్టా అనేది ఉంటుంది. సో ఈ రెండు కూడా ఈ క్రింది వాటిలో భారతదేశంలో కృష్ణా డెల్టా మరియు కేప్ కోమరిన్ మధ్య ఏ తీరం ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ కోరమండల్ అండి. సో ఇక్కడ ఉన్నది మనకి కోరమండల్ తీరంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నార్థరన్ సర్కార్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. ఏదైతే నార్థరన్ సర్కార్ ఉందో అది వచ్చే పాసిబిలిటీ కూడా ఉంది. కానీ మనం బేసిక్ గా చూసుకున్నట్టయితే ఈ కృష్ణా డెల్టా ఈ ప్రాంతం ఏదైతే ఉందో, సో ఇక్కడ నుంచి ఈ ప్రాంతం దగ్గర నుంచి తమిళనాడులోని కొంత ప్రాంతం దగ్గర నుంచి మనకి ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే తమిళనాడు బోర్డర్ ఏరియా దగ్గర నుంచి మీకు ఆంధ్ర కోస్టల్ ఏరియా నార్థరన్ సర్కార్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఎగ్జాక్ట్ గా కేప్ కోమరిన్ అలాగే కృష్ణా డెల్టా మధ్యలో మీకు ఉండేది ఏదైనా ఉందంటే అది కోరమండల్ కోస్టే ఉంటది అనమాట. సో కాబట్టి తమిళనాడు దగ్గర ఉంది కాబట్టి కోరమండల్ తీరం ఆప్షన్ 1 ఏదైతే ఉందో, సో దాట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. నార్థరన్ సర్కార్ ఏదైతే ఉందో, సో యాక్చువల్ ఇది ఇవ్వకూడదండి, ఆప్షన్ ఇవ్వకూడదు. కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. ఎందుకంటే ఒక్కొక్కసారి పాసిబిలిటీలో నార్థరన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియా కూడా కరెక్ట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ వన్ కోరమండల్ కోస్ట్ కూడా కరెక్ట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ మనం ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వకూడదు అనుకున్నప్పుడు, సో కొన్ని ఎగ్జామ్స్ లో ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, సో మనం సెలెక్టివ్ గా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఎటుంటుందో సో దాన్ని చూసుకుని మనం కొంచెం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాంట్లో చూసుకున్నట్టయితే సో దట్ ఈస్ నథింగ్ బట్ మనకి కోరమండల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 1. మల్బార్ తీరానికి అసలు సంబంధమే లేదు. మల్బార్ తీరం అనేది మల్బార్ కోస్టల్ ఏరియా అనేది కేరళకి సంబంధించింది. కోంకన్ కోస్టల్ ఏరియా ఉంది కదా, ఇది మహారాష్ట్ర అండ్ గోవాకి సంబంధించింది. నార్థరన్ సర్కార్ లేదా గోల్కొండ తీరం అంటాం, ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, క్రింది వాటిలో లక్షద్వీపంలో భాగం కాని ద్వీపం ఏది? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐలాండ్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద లక్షద్వీప్ ఐలాండ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో అఘాటి గాని, కాల్పేని గాని, కవరత్తి గాని, ఆండ్రోట్ అని చెప్పేసి ఉంటది. ఆండ్రోట్ లక్షద్వీపుల్లోనే అతిపెద్ద ఏరియా అన్నమాట. సో ఇవన్నీ వాటికి సంబంధించినవి. ఇక్కడ తిలాన్ చాంగ్ అని చెప్పేసి ఉంది కదా, తిలాన్ చాంగ్ అనేది లక్షద్వీప్ కి సంబంధించింది కాదు. తిలాన్ చాంగ్ అనేది అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతానికి సంబంధించింది. అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతంలో ఒక విలేజ్ అన్నమాట తిలాన్ చాంగ్ అనేది. ఆ దీవులకి సంబంధించింది, లక్షద్వీపులకి సంబంధించింది కాదు. అలాగే లక్షద్వీపులు మొత్తం భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లో అకార్డింగ్ టు 2011 సెన్సస్ హైయెస్ట్ లిటరేట్ రేట్, అంటే అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కేరళ అనుకోండి. అదే కేంద్రపాలిత ప్రాంతం అయితే లక్షద్వీప్ అవుతుంది. దాదాపుగా అప్రాక్సిమేట్లీ 92% ఎబోవే, 92.68 ఎంతో ఉంటుంది. సో అంత పర్సంటేజ్ వరకు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. లక్షద్వీప్ ఏదైతే ఉందో సో అది హైయెస్ట్ లిటరేచర్ ని కలిగి ఉంది, అంటే లిటరరీ పర్సంటేజ్ అనేది కలిగి ఉందన్నమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాలకి సంబంధించిన దాంట్లో. అలాగే నెక్స్ట్ వన్, ఈ లక్షద్వీప్ ఏదైతే ఉందో సో లక్షద్వీప్ కి మిన్కాయ్ అని చెప్పేసి ఉంటది అనమాట. లక్షద్వీప్ లోనే మనకి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. ఓకేనా, సో లక్షద్వీప్ కి మిన్కాయ్ కి మధ్యలో సో బేసిక్ గా మీరు చూసుకున్నట్టయితే ఎంత 9 degrees ఛానల్ అనేది ఉండడం జరుగుతుంది. మిన్కాయ్ ఏదైతే ఉందో ఈ మిన్కాయ్ అనే ప్రదేశానికి మాల్దీవ్స్ కి మధ్యలో 8 degrees ఛానల్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే లక్షద్వీప్ కి మాల్దీవ్స్ కి మధ్యలో 8 degrees ఛానలే. ఎస్పెషల్లీ లక్షద్వీప్ లో ఉన్న గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కి దాని మినికాయ్ ఐలాండ్ కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 9 degrees ఛానల్ అనేది విడగొడుతుంది అనమాట. దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ గా మనం తెలుసుకుంటే బాగుంటుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మ్యాచ్ ద లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 ద కరెక్ట్ ఆన్సర్స్ బై యూజింగ్ కోడ్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో జాబితా 1, జాబితా 2 జతపరచండి, ఈ కోడ్లను చూసుకోండి అని చెప్పేసి అంటున్నారు. బిస్ట్, చెజ్, బారీ, సింధ్ అని చెప్పేసి ఉన్నాయి. సో వీటిని మనకి మ్యాచ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సరే ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇందులో మనం చూసినట్టయితే ఎక్కడైతే 2 ప్రదేశాలు కలుసుకుంటాయో దాన్ని అబ్ అని చెప్పేసి అంటాం. దో అబ్ అలాగా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు దో అబ్ అంటే అర్థం ఏంటంటే 2 రివర్స్ ఎక్కడైతే కలుస్తాయో దాన్ని దో అబ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూడండి బిస్ట్ అని చెప్పేసి ఉంది. సో బిఐ అంటే ఇక్కడ బి రిఫర్స్ టు దట్ బియాస్ అని చెప్పేసి తీసుకుంటాం. నెక్స్ట్ ఎస్టీ అని చెప్పేసి ఉంది, సట్లెజ్.
బిస్ట్ కదా. బిఐ అంటేనేమో బియాస్, ఎస్టీ అంటేనేమో సట్లెజ్. బియాస్ సట్లెజ్ మధ్యలో రెండు కలిసే ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని బిస్ట్ అని చెప్పేసి అంటాం. ఆప్షన్ ఏ కి 4 అనేది మ్యాచ్ అవుతుంది. సేమ్ అలాగే మిగతావి కూడా. చెజ్, సిహెచ్ అంటే చీనాబ్, జే అంటే జీలం. చీనాబ్ అండ్ జీలం ఏదైతే ఉందో సో అది మనకి ఇక్కడ సరిపోతుంది. ఆప్షన్ 1 సరిపోతుంది. నెక్స్ట్ వన్ భారీ. భారీలో బి అంటే ఇక్కడ మనకి బియాస్ అని చెప్పేసి వస్తుంది, ఆర్ అంటే రావి అని చెప్పేసి వస్తుంది, 2 ఇక్కడ సరిపోతుంది. సో నెక్స్ట్ సింధు అని చెప్పేసి ఉంది, సింధ్. సో ఇక్కడ మనకి జనరల్ గా తెలియదు అనుకోండి, కుదరట్లేదు సింధ్ ఎలా పెట్టాలో. సింధ్ అంటే సింధు అనే అర్థమైపోతుంది, దాని కాంబినేషన్ ఏది అంటే సో ఒకే ఒక ఆప్షన్ ఉంది కదా, జీలం అండ్ సింధు అని చెప్పి ఇలాంటివి లాస్ట్ లో తీసుకుంటే సరిపోతుంది. సో మనకి 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4, 1, 2, 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఇండస్ వాటర్ ట్రీటీని గుర్తుపెట్టుకోండి. సింధు నది ఒప్పందం అనేది మనకి ఏ సంవత్సరంలో జరిగింది? 1960లో ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో జరిగింది. ఎవరు మీడియేటర్ గా ఉన్నారు? వరల్డ్ బ్యాంక్ అనేది మనకి మీడియేటర్, మధ్యవర్తిత్వం వహించడం జరిగింది. సో ఆ ట్రీటీ ప్రకారం ఇండస్, జీలం అండ్ జీనాబ్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో, ఇండస్, జీలం, చీనాబ్ ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా పాకిస్తాన్కి వెళ్తాయి. రావి, బియాస్, సట్లెజ్ ఇండియాకి సంబంధించినవి. వెళ్తాయి అంటే అధికారానికి సంబంధించి, మానిటరింగ్ కి సంబంధించిన దాంట్లోగా చెప్పొచ్చు. ఇండస్ రివర్ ని సింగి కంబాన్ అని కూడా పిలుస్తారు. ఇండస్ మీద మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డ్యామ్స్ అయితే లేవు. జీలం మీద మనకు ఒక డ్యామ్ ఉంది, సో దాన్ని ఏమని చెప్పేసి పిలుస్తారు అంటే యురి డ్యామ్ అని చెప్పేసి పిలుస్తారు. జీలం మీద ఉన్నదాన్ని యురి డ్యామ్, అండ్ సట్లెజ్ మీద ఉన్నదాన్ని ఏమో మనకి బాక్రా నంగల్ డ్యామ్ అని చెప్పేసి పిలుస్తారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అసర్షన్ రీజన్ ఆల్ రివర్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ హిమాలయాస్ ఆర్ పెరీనియల్. పెరీనియల్ అంటే శాశ్వతమైనవి. సో బేసిక్ గా ఇండియాలో రివర్స్ ఉంటాయి కదా, సో మొత్తం అన్ని రివర్స్ ని జియోగ్రఫికల్ దృష్ట్యా 2 పార్ట్స్ కింద విడదీయొచ్చు. సో ఇండియాలో రివర్స్ ని మనం రకరకాలుగా విభజించవచ్చు అనమాట. ఎలా అంటే వాటి యొక్క పుట్టుకని బట్టి, డిపెండ్స్ ఆన్ దేర్ ఆరిజిన్. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి డిపెండ్స్ ఆన్ దేర్ ఫ్లో ఆఫ్ డైరెక్షన్. సో ఆ ఫ్లో ఆఫ్ డైరెక్షన్ ని బట్టి, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆరిజిన్ ని బట్టి మనం ఇండియాలో ఉన్న రివర్స్ ఏవైతే ఉంటాయో వాటిని విడదీయచ్చు. ఆరిజిన్ ని బట్టి అయితే నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద రివర్స్ అన్ని కూడా హిమాలయాస్, అంటే హిమాలయాలు దాని రిలేటెడ్ వాటి వల్ల మనకి ఆరిజినేట్ అవుతాయి, పుడతాయి అనమాట. వాటిని హిమాలయన్ రివర్స్ అని చెప్పేసి అంటాం. సో సౌత్ పార్ట్ లో ఏవైతే ఉంటాయో దక్షిణ భారతదేశంలో మోస్ట్ ఆఫ్ ద రివర్స్ అన్ని కూడా వర్షపాతం వల్ల ఏర్పడతాయి, అంటే రెయిన్ ఫాల్ వల్ల ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇది హిమాలయాస్ యొక్క గ్లేషియర్స్ ఏవైతే ఉంటాయో, మంచు కొండలు, అవి కరగడం వల్ల, వాటి రిలేటెడ్ వాటి వల్ల ఇవి ఏర్పడతాయి. ఇండియాలో కొన్ని రివర్స్ మనకి మాక్సిమం ఎందులోకి వెళ్తాయంటే బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలోకి వెళ్తాయి. సో కొన్ని రివర్స్ వచ్చేటప్పటికి మనకి అరేబియన్ సీ ఏదైతే ఉందో సో అరేబియన్ సీలోకి వెళ్ళడం జరుగుతాయి. కొన్ని రివర్స్ అరేబియన్ సీలోకి వెళ్తాయి, అండ్ కొన్ని రివర్స్ వచ్చేటప్పటికి మనకి బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్తాయి. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఏ రివర్స్ అయితే బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్తాయో సో దాన్ని మనం ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని చెప్పేసి అంటాం. ఏ రివర్స్ అయితే అరేబియన్ సీలోకి వెళ్తాయో వాటిని వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని చెప్పేసి అంటాం. ఏ రివర్స్ అయితే అసలు బే ఆఫ్ బెంగాల్లోకి అండ్ యాజ్ వెల్ యాజ్ అరేబియన్ సీలోకి వెళ్ళలేదు, ఏ సముద్రంలోకి వెళ్ళలేదు అనుకోండి, ఆ రివర్స్ ఏమని చెప్పేసి అంటామంటే ఇన్లాండ్ రివర్స్ అని చెప్పేసి అంటాం. సో తెలుగులో భూ అంతర్భాగ నదులు అని చెప్పేసి పిలుస్తాం. ఏమని చెప్పేసి పిలుస్తాం? భూ అంతర్భాగ నదులు అని చెప్పేసి వీటిని పిలవడం జరుగుతుంది. ఇలా బేసిక్గా గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే ఈ రెయిన్ ఫాల్ అనేది మనకి కంటిన్యూస్ గా ఉంటుందా? లేదు. మధ్యలో వేసవి కాలం సమ్మర్ వస్తుంది, వింటర్ వస్తుంది, రెయినీ సీజన్ కొంతవరకే ఉంటది అనమాట. అందుకే సమ్మర్ లో చూడండి మీకు గోదావరి నీళ్ళు ఇంకిపోయాయని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. అంటే ఇక్కడ మీకు రివర్ యొక్క ఫ్లోలో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అందుకే మీకు శాశ్వతంగా అంటే రివర్స్ అనేవి కంటిన్యూస్ ఫ్లో అనేది ఎక్కడ కనిపిస్తుంది? హిమాలయన్ రివర్స్ దగ్గర కనిపిస్తుంది. సో ఇది మీకు అర్థమైతే ఓకే. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాలి. ఈ ఏరియా ఉంది చూసారా, ఈ ఏరియా సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలోకి వస్తుంది. అయితే ఈ ఏరియా దగ్గరికి వచ్చేటప్పటికి 3 వైపులా సముద్రం ఉంది కదా, అందుకని దీన్ని ద్వీపకల్పం విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ పెనిన్సులార్ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఉండే రివర్స్ ని పెనిన్సులార్ రివర్స్ అంటాం. పెనిన్సులార్ రివర్స్. పైన ఉండే వాటిని హిమాలయన్ రివర్స్ అంటాం.
ఏవైతే కంటిన్యూస్ ఫ్లో ఉంటాయో వాటిని పెరీనియల్ రివర్స్ అని, ఏవైతే ఉండవో వాటిని నాన్ పెరీనియల్ రివర్స్ అంటాం. సో ఇక్కడ నాన్ పెరీనియల్ రివర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడితో ఈ క్వశ్చన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. హిమాలయాల నుండి ఉద్భవించే అన్ని నదులు శాశ్వతమైనవే. సో అది కరెక్టేనండి. హిమాలయాస్ కి సంబంధించినవన్నీ కూడా పెరీనియల్. కాకపోతే ఇప్పుడిప్పుడు క్లైమేట్ యాక్షన్ వల్ల కొన్ని ఎగ్జంప్షన్స్ వస్తున్నాయి. ఈ స్టేట్మెంట్ కరెక్టే, కానీ మీరు కొన్ని విషయాల్లో చూసుకున్నట్టయితే గోమతి రివర్ రీసెంట్ గా మనకి అది డ్రై అయిపోవడం స్టార్ట్ అయిందనమాట. అది పెరినియల్ లక్షణం కాదు, అదంతా సహజంగా కాదు, గ్లోబల్ వార్మింగ్ వల్ల జరుగుతుంది. అవి అవుట్ ఆఫ్ కండిషన్స్ లో చూసుకుంటాం. ఎప్పుడైనా మీరు చదివినప్పుడు ఏదైనా మెటీరియల్లో ఇస్తే దయచేసి రెండింటిని కలిపి చదవకండి, అప్పుడు కాన్సెప్ట్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్, హిమాలయాస్ రిసీవ్స్ మచ్ ఆఫ్ దేర్ ప్రెసిపిటేషన్ ఫ్రమ్ ద సౌత్ వెస్టర్న్ మాన్సూన్. భారతదేశంలో నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధికంగా వర్షాలు వచ్చే ప్రాంతాలు రెండు ఉంటాయి. ఒకటి వెస్టర్న్ ఘాట్స్ దగ్గర పశ్చిమ కనుమలు, రెండోది అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతం. సో అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతం దగ్గర, పశ్చిమ కనుమల దగ్గర, వెస్టర్న్ ఘాట్స్ దగ్గర విపరీతంగా రెయిన్ఫాల్ వస్తుంది అనమాట ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల. నైరుతి ఋతుపవనాల వల్ల హిమాలయాస్ దగ్గర కూడా వర్షాలు వస్తాయి, బట్ నాట్ దట్ మచ్. ఎందుకు అంటే ఇప్పుడు ఇది గాలి అనుకోండి, విండ్ అనుకోండి. సో ఇది హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ నుంచి వచ్చినప్పుడు మాయిశ్చర్, నీటి ఆవిరిని తీసుకొచ్చి, సో తేమని తీసుకొని ఇక్కడి నుంచి ఇండియాలోకి వస్తుంది. ఇది ఇండియాలో ట్రావెల్ అయ్యే కొద్దీ దీని పర్సంటేజ్, మాయిశ్చర్ పర్సంటేజ్ తగ్గిపోద్ది. మాయిశ్చర్ పర్సంటేజ్ తగ్గిపోతే క్లౌడ్ కెపాసిటీ తగ్గిపోతుంది, వర్షపాతాలు తగ్గిపోతాయి. హిమాలయాస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ దీంట్లో 20% ఉంటుంది మాయిశ్చర్. సో 20%లో 10% క్యాపబిలిటీ వర్షపాతాలని క్రియేట్ చేయడానికి. ఆబ్వియస్లీ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అండ్ హెవీగా హిమాలయాస్ లో రెయిన్ఫాల్ ఇవ్వలేవు. రెయిన్ఫాల్ ఇస్తాయి కానీ అత్యంత ఎక్కువగా అయితే ఇవ్వవన్నమాట. సో కాబట్టి ఆర్ స్టేట్మెంట్ నేను తీసుకోలేను. ఏ కరెక్టే కానీ ఆర్ తప్పు అనేది నేను తీసుకోవచ్చు కదండి. ఏ అనేది ఒప్పు కానీ ఆర్ అనేది తప్పు. ఆప్షన్ 3 ఏదైతే ఉందో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఈస్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ఫాల్స్ అనే దాన్ని తీసుకుంటున్నాను. ఆప్షన్ 3 ఏదైతే ఉందో సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆగ్రా అండ్ డార్జిలింగ్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద సేమ్ లాటిట్యూడ్ అండ్ టెంపరేచర్ ఆఫ్ జనవరి ఇన్ ఆగ్రా ఈస్ 16 degrees, వేరీస్ ఇట్ ఈస్ ఓన్లీ 4 degrees ఇన్ డార్జిలింగ్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ టెంపరేచర్ డిక్రీసెస్ విత్ ద హైట్ అండ్ డ్యూ టు ద థిన్ ఎయిర్, ప్లేసెస్ ఇన్ ద మౌంటైన్స్ ఆర్ కూలర్ దెన్ ద ప్లేసెస్ ఇన్ ద ప్లెయిన్స్. సో ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే వింటర్లో గాలి తగులుతున్నప్పుడు చూడండి, అది మీకు బరువుగా అనిపించదు. సో జనరల్గా మనకి చాలా తేలిగ్గా గాలి మనకి వీస్తున్నప్పుడు మనం కూల్ అని చెప్పి ఫీల్ అవుతాం చూడండి, చల్లగా ఉంది అనుకుంటాం. సో అప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది గాలి. సో దాన్ని థిన్ ఎయిర్ అని చెప్పేసి సో జనరల్గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ తేలికపాటి గాలి అనేది ఎక్కడుంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది సో దాని మీద ఎక్కువ ఎఫెక్ట్ చేయకూడదు. ఇప్పుడు భూమి ఉందా, సో భూమి కూడా విండ్ అంటే గాలిని అట్రాక్ట్ చేస్తుంది. గాలిని అట్రాక్ట్ చేసినప్పుడు సో అది ఇలా పుల్ చేస్తుంది. పుల్ చేసినప్పుడు ఆ గాలి ఒకే ప్లేస్కి దగ్గరికి రావడానికి, అంటే గాలిలో ఉన్న మాలిక్యూల్స్ అని ఒకే ప్లేస్ దగ్గరికి రావడానికి ట్రై చేసినప్పుడు మనకి బరువు అని చెప్పేసి అనిపిస్తుంది, ప్రెషర్ అనేది అనిపిస్తుంది. అందుకే ఎయిర్ ప్రెషర్ మీకు ఎక్కడ ఎక్కువ ఉంటుంది, సీ లెవెల్ దగ్గర ఎక్కువ ఉంటుంది. సముద్ర మట్టానికి, సముద్ర మట్టం నుంచి దూరం వెళ్ళే కొలది కూడా మీకు ఆ ప్రెషర్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గడం వల్ల సో మనకి ఆ థిన్ ఎయిర్ కాస్త, సో ఆ థిక్ ఎయిర్ కాస్త, దట్టమైన గాలి కాస్త పలుచబడుతుంది, థిన్గా అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి మనకి చల్లగా అనిపిస్తుంది అనమాట. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, ఎత్తులో, హైట్లో జరుగుతుంది. హైట్ అనే దాన్ని క్లైమేట్కి సంబంధించి ఒక మెయిన్ ఫ్యాక్టర్గా తీసుకుంటారు. ఆల్టిట్యూడ్కి సంబంధించి మొత్తం ఒక ప్లేస్ని మొత్తం చేంజ్ చేయడంలో హైట్ అనేది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఎత్తుకు పోయే కొలది టెంపరేచర్ కూడా తగ్గుతుంది, ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. సో ఇప్పుడు ఇది ఒక లాటిట్యూడ్ అక్షాంశం అనుకోండి, ఓకేనా. ఈ అక్షాంశం దగ్గర ఆగ్రా ఇక్కడ ఉంది, ఓకేనా. సో డార్జిలింగ్ ఇక్కడ ఉంది అనమాట. ఎత్తు డిఫరెన్స్ ఉండడం వల్ల సేమ్ లాటిట్యూడ్ లో ఉన్న టెంపరేచర్ ఎక్కడ ఎక్కువ తగ్గిపోతుంది, సో మనకి డార్జిలింగ్ దగ్గర. థిన్ ఎయిర్ అనేది మీకు ఎక్కడ కనిపిస్తుంది, డార్జిలింగ్ దగ్గర. అందుకే ఈ రెండు ఒకే లాటిట్యూడ్ మీద ఉన్న సో డార్జిలింగ్ చల్లగా ఉంటుంది, దెన్ దట్ మనకి ఆగ్రా. సో మీకు అరకు దగ్గర లంబసింగి అని చెప్పేసి, ఇంకా వనజాంగి అని
ప్లేసెస్ ఉంటాయంట. సో మనకి ఆంధ్ర ఊటీ అని కూడా లంబసింగి అని అంటాం. మరి ఆ లంబసింగి ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఆ లాటిట్యూడ్ దగ్గరే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, కానీ అవన్నీ కూడా వెచ్చగా ఉంటాయి లంబసింగితో కంపేర్ చేసుకుంటే. లంబసింగి సముద్ర మట్టానికి సీ లెవెల్కి ఈ హైట్లో ఉంటుంది, మిగిలిన విలేజెస్ అన్ని ఈ హైట్లో ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, సో ఇక్కడ సో టెంపరేచర్ కానీ ఎయిర్ ప్రెషర్ కానీ ఎయిర్ మాలిక్యూల్స్ కానీ భిన్నంగా వర్క్ అవుతాయి. అందుకే మనకి ఆ ఉష్ణోగ్రతల్లో మార్పులు అనేవి కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే. ఏ అండ్ ఆర్ రెండు కరెక్టే. ఏకి ఆర్ సరైన వివరణ అని చెప్పేసి తీసుకోవచ్చా? ఆప్షన్ 1 ఏదైతే ఉందో సో దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. డార్జిలింగ్ ఉంది చూసారా, డార్జిలింగ్ టీ అనేది ఇండియాలోనే ఫస్ట్ GI ట్యాగ్ ని పొందిన మొట్టమొదటి జాగ్రఫికల్ ఇండికేషన్ వస్తువుగా కూడా మీరు దాన్ని తీసుకోవచ్చండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గివెన్ ద బిలో 2 స్టేట్మెంట్స్ విచ్ ఈజ్ లేబుల్ అసర్షన్ అండ్ రీజన్ అని చెప్పేసి ఇచ్చారు. Northern slopes of the Himalayas have a thicker vegetation than the compared to the southern slopes. ఏం లేదండి. సో బేసిక్ గా మీరు హిమాలయాస్ తీసుకున్నారు అనుకోండి, సో హిమాలయాస్ అనేవి ఎలా ఉంటాయి మనకి ఇలాగా రేంజెస్ లో ఉంటాయి అన్నమాట. ఇలా మనకి ఒకదానికొకటి వరుసల్లో ఇలా ఉంటాయి. సో ఈ పైన ఈ ఏరియా ఉంది చూసారా, దీన్ని నార్త్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్ అంటాం. ఈ కింద ఉన్న ఏరియాని సౌత్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్ అంటాం. ఈ రెండు హిమాలయాస్ లో వెజిటేషన్ అంటే ఫారెస్ట్ ఏదైతే ఉందో, ట్రీస్, ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా మీకు ఉంటాయి అన్నమాట, ఫారెస్ట్ అన్నమాట. ఇందులో థిక్నెస్ ఆఫ్ ఫారెస్ట్ మీకు ఎక్కడ ఉంటుందంటే స్లోప్ అంటే ఫూట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్. హిమాలయాస్ కాళ్ళ దగ్గర అంటే ఏమొస్తుంది, సౌత్ వస్తుందా నార్త్ వస్తుందా? సౌత్ వస్తుంది. సౌత్ దగ్గర దట్టంగా ఉంటాయి, నార్త్కి వెళ్ళే కొలది మీకు పల్చబడతాయి. అది టెంపరేచర్ కానీ విండ్ కానీ అట్మాస్ఫియర్ క్లైమేట్ ఇవన్నీ డిఫరెన్సెస్ రావడం వల్ల, ఆల్టిట్యూడ్ డిఫరెన్స్ ముందు క్వశ్చన్లో చెప్పుకున్నాం కదా సేమ్, దాని డిఫరెన్స్ వల్ల జరుగుతుంది. బేసిక్గా చెప్పాలంటే నార్త్ స్లోప్ దగ్గర తిక్కర్గా ఉండదు, సౌత్ స్లోప్ దగ్గర దట్టంగా ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, హిమాలయాల యొక్క దక్షిణ వాళ్ళతో పోస్తే ఉత్తర వాళ్ళు దట్టమైన వృక్ష సంపద కాదు. దీన్ని రివర్స్ చేయండి, రివర్స్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అని అడిగితే ఆల్మోస్ట్ హిమాలయాస్ దగ్గరకు వచ్చేటప్పటికే వర్షపాతం తగ్గిపోతుంది. ఇంకా మీకు పైకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే మోస్ట్లీ రెయిన్ఫాల్ చాలా తక్కువ ఉంటుంది అండ్ స్నోఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఒక ప్రాబ్లం. అండ్ ద నెక్స్ట్ వన్ టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. ఒక చెట్టు పెరగాలంటేనే యూ నీడ్ అ టెంపరేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెయిన్ఫాల్ అన్నమాట. ఆ రెండు పర్ఫెక్ట్ సఫిషియంట్ గా మీకు హై ఆల్టిట్యూడ్స్ దగ్గర ఉండవు. హై ఆల్టిట్యూడ్స్ దగ్గర నార్థర్న్ స్లోప్స్ దగ్గర పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, మీకు కోనికల్ ఫార్మ్ ఆఫ్ ట్రీస్ అని చెప్పేసి అంటాం, కాన్సిఫెరస్ ట్రీస్, శంఖాకారపు చెట్లు కనిపిస్తాయి. బట్ కంపేర్ టు దట్ సౌత్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్ ఇవి చాలా మనకి దట్టంగా అయితే ఉండవు అనమాట. ఫస్ట్ ఆప్షన్ అసలు కరెక్టే కాదు. నెక్స్ట్ వన్, సౌత్రన్ స్లోప్స్ ఆఫ్ హిమాలయాస్ రిసీవ్స్ మోర్ రెయిన్ఫాల్ దెన్ ద నార్థర్న్ స్లోప్స్. ఇప్పుడే చెప్పాను ఎందుకు అనే రీజన్ కూడా నేను చెప్పాను. ఏ అనేది తప్పు, ఆర్ అనేది కరెక్ట్, కాబట్టి ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. సో ఆప్షన్ 4 ఏదైతే ఉందో సో దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సో నెక్స్ట్ వన్ వెళ్దాం. భారతదేశంలో ఈ క్రింది నేలల్లో ఏ నేల బసాల్టిక్ లావా కారణంగా ఏర్పడింది? సో అసలు వాల్కనిక్ ఎరప్షన్, అగ్నిపర్వత విస్ఫోటనం కానీ, అగ్నిపర్వతాలు కానీ, లావా కానీ, బసాల్ట్ కానీ ఇలా కనిపిస్తే మీరు ఆన్సర్ బ్లాక్ సాయిల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నల్ల రేగడి నేల. నల్ల రేగడి నేలని మనం ఏమని కూడా పిలుస్తామంటే రెగర్ సాయిల్ అని చెప్పేసి పిలుస్తాం. తనను తాను దున్నుకునే నేల, సెల్ఫ్ ఫ్లఫింగ్ సాయిల్, బ్లాక్ కాటన్ సాయిల్ గా కూడా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లాటరైట్ సాయిల్ ని ఏమని కూడా పిలుస్తామంటే బ్రిక్ సాయిల్ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశంలో అత్యధికంగా ఉన్న నేల ఏది అంటే ఒండ్రు నేల, అలూవియల్ సాయిల్ అంటాం. ఓల్డ్ అలూవియల్ సాయిల్ ఏదైతే ఉందో సో దాన్ని ఏమని చెప్పేసి పిలుస్తారండి, బాంగర్ అని చెప్పేసి పిలుస్తారు. న్యూ అలూవియల్ సాయిల్ ఏదైతే ఉందో కొత్త ఒండ్రు మట్టి, సో దాన్ని ఏమని చెప్పేసి పిలుస్తారండి, ఖాదర్ అని చెప్పేసి పిలుస్తారు. ఒండ్రు నేలలు ఎక్కువగా నదుల యొక్క డెల్టా ప్రాంతాల దగ్గర కనిపిస్తాయి. నియర్ బై దట్ రివర్ డెల్టాస్ ఏరియాస్ వీ కెన్ యాక్చువల్లీ సీ దట్ మోర్ నెంబర్ ఆఫ్ వాట్ ఎవర్ కాల్ అలూవియల్ సాయిల్ గా చెప్పొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఎర్ర నేలలు, రెడ్ సాయిల్. రెడ్ సాయిల్ ఈజ్ ఇన్ రెడ్ కలర్ బికాస్ ఆఫ్ ఆక్సైడ్స్, ఐరన్ ఆక్సైడ్స్. ఐరన్ ఆక్సైడ్స్ అత్యధికంగా ఉండడం వల్ల రెడ్ సాయిల్ అనేది రెడ్ కలర్ లో కనిపిస్తుంది. అది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. అలాగే ఈ రెడ్ సాయిల్ లో ఎక్కువగా మనం పల్సెస్, పప్పు దినుసులు కానీ, ఆయిల్ సీడ్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సో ఇవి ఎక్కువగా మనం పండించవచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, సో ఈ పల్సెస్ కి సంబంధించి అండ్ పప్పు దినుసులకి సంబంధించి, ఆయిల్ సీడ్స్ కి సంబంధించి ఇండియాలో ఒక రివల్యూషన్ అనేది కొనసాగించారనమాట. దాన్ని ఎల్లో రివల్యూషన్ అని చెప్పేసి అంటాం. ఫాదర్ ఆఫ్ ఎల్లో రివల్యూషన్ అని చెప్పి శామ్ పిట్రోడా గారు ఎవరైతే ఉన్నారో
సో ఆయన ఫాదర్ ఆఫ్ ఎల్లో రివల్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి. గ్రీన్ రివల్యూషన్ కి సంబంధించి ఎంఎస్ స్వామినాథన్ గారు, వైట్ రివల్యూషన్ కి సంబంధించి వెర్గీస్ కురియన్ గారు, బ్లూ రివల్యూషన్ కి సంబంధించి హీరాలాల్ చౌదరి గారు. కానీ బ్లూ రివల్యూషన్ కి హీరాలాల్ చౌదరి గారు ఒక్కళ్ళే కాదు, ఇంకొంతమంది పర్సన్స్ కాంట్రిబ్యూట్ చేశారు. అలాగే ఇండియాలో టోటల్ గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారం ఎంతమంది బేసిక్ గా మనకి ఉంటారు, ఎన్ని సాయిల్స్ ఉంటాయి అని అడిగితే 8 అన్నమాట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారం ఇండియాలో ప్రధానంగా ఎన్ని సాయిల్స్ ఉంటాయంటే 8. అందులో అత్యధికంగా ఉండేది మనకి ఒండ్రు నేలలు, అలూవియల్ సాయిల్స్ అంటాం. భారతదేశ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి ఒక హెడ్ గా అంటే చైర్పర్సన్ గా ఫస్ట్ టైం ఒక తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తి అపాయింట్ అయ్యారు. ఆయన పేరు శ్రీనివాస్ గారు, సిహెచ్ శ్రీనివాస్ గారు. నాకు పూర్తి పేరు గుర్తులేదు, అదొకసారి మీరు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ఢిల్లీ ఏదైతే ఉందో, సో ఢిల్లీలో లొకేట్ అయ్యి ఉంది. ఇందాక క్వశ్చన్ లో ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇండియాలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్లు ఉంటాయి. ఈ హిమాలయన్ ఫారెస్ట్ ని ఆల్ప్స్ ఫారెస్ట్ అని కూడా అంటారు. హిమాలయన్ ఫారెస్ట్ ని ఆల్ప్స్ ఫారెస్ట్ అని కూడా అంటారు. అలాగే మాన్సూన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో, ఋతుపవన అరణ్యాలు ఏవైతే ఉన్నాయో, సో వీటిని డెసిడ్యుయస్ ఫారెస్ట్ అని కూడా అంటారు. వీటిని ఏమంటారంటే డెసిడ్యుయస్ ఫారెస్ట్ అంటారు. ఇండియాలో అత్యధికంగా ఉండే ఫారెస్ట్ మాన్సూన్ ఫారెస్ట్ అన్నమాట. దాన్ని డెసిడ్యుయస్ అని కూడా పిలవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ రెగర్ సాయిల్ అవుతుంది. సో ఇక్కడితో క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ దానికి వెళ్దాం. సో నెక్స్ట్ వన్ చూడొచ్చు. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 లిస్ట్ 2 అంటున్నారు. మార్స్, వీనస్, సాటర్న్, యురేనస్. సో మనకి టోటల్ గా ఇది వరకు 9 ప్లానెట్స్ ఉండేవి. అయితే ప్లూటో అనే దాన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ IAU అనేది ప్లూటో అనే దాన్ని తీసేసింది 2006 లో ప్లానెట్ లిస్ట్ నుంచి, గ్రహాల లిస్ట్ నుంచి. సో దాంతో మనకి ఇప్పుడు 8 ప్లానెట్స్ ఉన్నాయి. ఆ 8 ప్లానెట్స్ లో అతిపెద్ద ప్లానెట్, లార్జెస్ట్ ప్లానెట్ జూపిటర్, బృహస్పతి అని చెప్పేసి అంటాం. స్మాలెస్ట్ ప్లానెట్ బుధుడు, మెర్క్యూరీ. అలాగే నెక్స్ట్ వన్, ఏ ప్లానెట్ కి అసలు ఉపగ్రహాలు ఉండవు, శాటిలైట్స్ ఉండవంటే ఒకటి మెర్క్యూరీ, అంటే మనకి బుధుడికి కానీ, అలాగే నెక్స్ట్ శుక్రుడు, వీనస్ కి కానీ అసలు మనకి ఉపగ్రహాలు, శాటిలైట్స్ అనేవి ఉండవన్నమాట. ఎక్కువ శాటిలైట్స్ సాట్రాన్కి ఉన్నాయి, శని గ్రహానికి ఉన్నాయి. సో ఇందులో మార్స్ అని రెడ్ ప్లానెట్ అని చెప్పేసి అంటాం. అరుణ గ్రహం ఏదైతే ఉందో దాన్ని రెడ్ ప్లానెట్ అని కూడా పిలవడం జరుగుతుంది, శుక్రుడిని, అంగారకుడిని. నెక్స్ట్ వీనస్, శుక్రుడు ఎవరైతే ఉన్నారో, సో చూడండి వీనస్కి వచ్చేటప్పటికి బేసిక్ గా మనకి ఏమవుతుంది అంటే వీనస్ యొక్క అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఎక్కువ కార్బన్ డయాక్సైడ్, అలాగే సల్ఫర్ డ్రాప్లెట్స్, సల్ఫర్ కి సంబంధించిన పార్టికల్స్ తోటి నిండి ఉంటదంట. వీనస్ గ్రహం చుట్టూ కూడా ఒక తెల్ల మబ్బు ఉన్నట్టు ఉంటదంట, చూడడానికి విజిబుల్ చేయడానికి చాలా కష్టం అవుతుందంట. అందుకని దాన్ని వీల్డ్ ప్లానెట్ అని చెప్పేసి అంటారు. ఆప్షన్ 4 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. వీనస్ ని భూమికి కవల, ట్విన్ ప్లానెట్ టు ద ఎర్త్, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, బ్రైటెస్ట్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వీ హ్యావ్ అ సాట్రాన్, రింగ్డ్ ప్లానెట్ అని చెప్పేసి అంటాం. యురేనస్ ఏదైతే ఉందో దాన్ని గ్రీన్ ప్లానెట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే 2431 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ వన్. 2431 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ నియర్ టు ద ఇంటర్నేషనల్ డేట్ లైన్? ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే 180 degrees ఈస్ట్ ఈక్వల్ టు 180 degrees వెస్ట్. 180 డిగ్రీల ఏదైతే మనకి తూర్పు రేఖాంశము, అలాగే 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం, ఈ రెండు ఒకే చోట కలుసుకుంటాయి. దాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాం. ఇది ఎక్కువ పసిఫిక్ ఓషన్ కి సంబంధించిన ఐలాండ్స్ నుంచి వెళ్తా ఉంటది అనమాట. ఈ లైన్ అన్ని లాంగిట్యూడ్స్ కన్నా, అన్ని రేఖాంశాల కన్నా భిన్నంగా ఉంటుంది. రేఖాంశాలు స్ట్రైట్ గా ఉంటాయి కదా, కానీ ఇది జిగ్జా రూపంలో ఉంటది అనమాట, జిగ్జా షేప్ లో సో మనకి ఉండడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, సో ఇది వచ్చేటప్పటికి బేరింగ్ జలసంధి ఏదైతే రష్యా అలస్కా మధ్యలో ఉంటుందో, ఒక స్ట్రైట్ అంటే 2 ల్యాండ్స్ మధ్యలో కనెక్ట్ అయ్యి ఉండేది, లేదా 2 ల్యాండ్స్ ని విడదీసేదిగా చెప్పొచ్చు అనమాట. సో ఏదైతే ఒక వాటర్ బాడీ 2 ల్యాండ్స్ మధ్యలో ఉంటుంది దాన్ని స్ట్రైట్ జలసంధి అంటాం. రష్యా అలస్కాల మధ్యలో బేరింగ్ జలసంధి అనేది ఉండడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్ కి దగ్గరగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ అట్లాంటిక్ ఓషన్ అని చెప్పేసి అంటాం. అట్లాంటిక్ ఓషన్ చూడడానికి ఇంకో ఎస్ ఆకారంలో కనిపిస్తుంది. ఇంకొకటి మధ్యధార సముద్రం, మెడిటేరియన్ సీ అంటాం. సో మధ్యధార సముద్రం, అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉందో, సో వీటి మధ్యలో ఏదైతే స్ట్రైట్ ఉంటుందో దాన్ని జీబ్రాల్టర్ స్ట్రైట్ అని చెప్పేసి చెప్తాం. ఫ్లోరిడా జలసంధి అని చెప్పేసి అంటున్నాం.
ఫ్లోరిడా జలసంధి అనేది అట్లాంటిక్ ఓషన్ ఉంటది కదా, అట్లాంటిక్ ఓషన్ కి గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని చెప్పేసి అంటాం. గల్ఫ్ ఆఫ్ మెక్సికోకి మధ్యలో ఉంటది. గల్ఫ్ ఆఫ్ మెక్సికోకి అట్లాంటిక్ ఓషన్ కి మధ్యలో ఉండేది ఫ్లోరిడా జలసంధిగా మనం చెప్పడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అని చెప్పేసి ఉంది. సో స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అనేది మలేషియాకి ఇండోనేషియాలో సుమిత్రా జావా ఐలాండ్స్ ఉంటాయి. సుమిత్రా ఐలాండ్ కి అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మలేషియాకి మధ్యలో ఉన్నది మలక్కా జలసంధి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రైట్ ఇన్ ద వరల్డ్, లాంగెస్ట్ స్ట్రైట్ ఇన్ ద వరల్డ్ గా కూడా చెప్తాం మలక్కా జలసంధి అనే దాన్ని. సో అది కూడా తీసుకొచ్చండి. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బేరింగ్ జలసంధి. అలాగే మీకు పాక్ స్ట్రైట్ తెలుసు కదా, ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్నది పాక్ జలసంధి అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఏ కమిటీ సూచనల ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది? ఆంధ్ర స్టేట్ వాస్ ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీ? సో ఇందులో వాంచు, పటాస్కర్ అండ్ ఫజల్ అలీ దేబర్ కమిటీ అని చెప్పేసి ఉంది. సో బేసిక్ గా మనకి ఏంటంటే 1973లో ఈ దేబర్ కమిటీ అనేది ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ ఏదైతే ఉందో, అంటే ట్రైబ్స్ లోనే సో మనకి ఇంపార్టెంట్ గా ఉన్న, అంటే ఈ కొంతమంది డెవలప్ అయి ఉంటారు, కొంతమంది అక్కడే ఉండిపోయి ఉంటారు, ఇలాంటి గిరిజన జాతులను సాగ్రిగేట్ చేయడానికి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? దెబార్ కమిటీనే. అయితే 2006లో ఈ పీటీజీ అనే దాన్ని పీవీటీజీ కింద మార్చారనమాట, పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటాం. సో ఇవి దాదాపుగా 75 దాకా ఉన్నాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నారు. అండ్ ఒడిస్సాలో అత్యధికంగా పీవీటీజీస్ ఉన్నారనమాట. ఇది దానికి సంబంధించింది. వాంచు కమిటీ అనేది ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి కదా, సో ఆదాయ పన్ను అలాంటివి, వాటికి సంబంధించి ఈ కమిటీని ఏర్పరచడం జరిగింది. పటాస్కర్ కమిటీ అనేది ఇప్పుడు మనకి పార్లమెంట్ గాని లెజిస్లేచర్ అని చెప్పేసి అంటాం, యాక్ట్స్ పాస్ చేస్తూ ఉంటది, అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా. ఆ యాక్ట్స్ లో ఎంత వరకు మనకి లీగాలిటీ అనేది ఉంది, అందులో ఇంకేమైనా లూప్ హోల్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ చూడడానికి పటాస్కర్ కమిషన్ ని 1954లో ఏర్పరిచారు. ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడడానికి ఒక కారణం ఫజల్ అలీ కమిటీ. మీకు ఆల్రెడీ తెలుసు, మొట్టమొదటిగా మనకి ఫస్ట్ ఎస్గే దార్ కమిషన్ అనే దాన్ని ఏర్పరిచారు. ఎస్గే దార్ కమిషన్ తర్వాత జేవీపీ కమిటీ అనేది ఏర్పడింది. జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య గారి కమిటీ అనేది ఏర్పడింది. సో దాని తర్వాత నెక్స్ట్ ఫజల్ అలీ కమిషన్. సో ఫజల్ అలీ వచ్చేటప్పటికి మనకి హెడ్ గా ఉంటారు. దాని తర్వాత ఇందులో కుంజ్రు గారు, హెచ్జే కుంజ్రు, అలాగే ఆయనతో పాటుగా సో మనకి ఇంకొక పర్సన్, మనకి అన్వీకర్ అనుకుంటా, మాన్వీకర్, ఒక పర్సన్, ముగ్గురు ఉన్నారు అనమాట. సో వీళ్ళు ఒక ఇది ఇచ్చిన తర్వాత, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత ఏం చేశారు, 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, రాష్ట్రాల పునర్విభజన చట్టం ఏదైతే ఉందో మనకి 1956లో తీసుకొచ్చారు. దాని ప్రకారం హైదరాబాద్ ని కూడా విలీనం చేసుకుని హైదరాబాద్ క్యాపిటల్ గా ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని ఏర్పరచడం జరిగిందనమాట. సో ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గోదావరి పాయలు సముద్రంలో కలిసే ప్రాంతాలని బట్టి సో సరైనది. విచ్ పెయిర్ కరెక్ట్ రిగార్డింగ్ టు ద బ్రాంచెస్ ఆఫ్ గోదావరి రివర్ దట్ జాయిన్స్ అ సీ? సో బేసిక్ గా గోదావరి రివర్ పుట్టింది ఎక్కడ? నాసిక్ ప్రాంతంలో. నాసిక్ దగ్గర బిలే అని చెప్పేసి ఒక సరస్సు ఉంది, లేక్. అక్కడి నుంచి నెమ్మదిగా మహారాష్ట్రలోని నాందెండ్ అనే ప్లేస్ ఉంది, అక్కడ వరకు కంటిన్యూస్ గా ఫ్లో చేసుకుంటా వచ్చి తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. తెలంగాణలో మనకి ఆదిలాబాద్ గాని, ధర్మపురి గాని ఇలాంటి ప్రాంతాన్ని దాటుకుంటూ సో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్ దగ్గర పాపికొండలు అనే ప్రాంతానికి వస్తుంది. సో పాపికొండలు అనే ఏరియా నుంచి సో ఏదైతే ఈ గోదావరి రివర్ ఉందో అది మనకి పాపికొండల దగ్గర వి హ్యావ్ అ వ్యాలీ అండి, లోయ. సో దాని దగ్గర నుంచి మనకి రాజమండ్రిలోకి వస్తుంది. రాజమండ్రిలో ఎక్కడికి వస్తుంది? కోటి లింగాల ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి, కోటి లింగాల అనే ప్రాంతాన్ని తాక్కుంటూ రాజమండ్రిలో అక్కడి నుంచి మనకి ధవళేశ్వరం అనే ప్రాంతానికి రావడం జరుగుతుంది. సో ఈ ధవళేశ్వరం నుంచి అది నెమ్మదిగా క్రాస్ చేసుకుంటూ సో మనకి మిగతా ప్రాంతాలకి వెళ్తుంది. అలా వెళ్ళే క్రమంలోనే సో ఈ గోదావరి రివర్ పాయల కింద, స్ట్రీమ్స్ కింద విడిపోతుంది. సో ఫస్ట్ ఎలా విడిపోతుంది అంటే, ఒకటి వచ్చేటప్పటికి గౌతమి అని చెప్పేసి అంటాం, అలాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి వశిష్ట అని చెప్పేసి అంటాం. తర్వాత నెక్స్ట్ వైనతేయ, ఇలాంటి పాయల కింద విడిపోయి చివరిగా డిఫరెంట్ ప్లేసెస్ లైక్ నరసాపురం గాని, యానాం గాని, ఇలాంటి ప్రాంతాల, బెండమూరు లంక, ఇలాంటి ప్రాంతాల దగ్గర సో ఈ గోదావరి రివర్ మనకి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో కలుస్తుంది. సో మనకి గౌతమి అనేది ఏదైతే ఈ పాయ అంటే ఈ స్ట్రీమ్ ఉంది కదా, ఇది యానం దగ్గర కలుస్తుంది, అది కరెక్టే. వశిష్ట అనేది అంతర్వేది, నర్సాపురం దగ్గర ఉంటది అనమాట, సో అక్కడ కలుస్తుంది. వైనతేయ ఏదైతే ఉందో కొమరంగిపట్నం, ఈస్ట్ గోదావరి దగ్గర కలుస్తుంది అండి, కొమరగిరి దగ్గర. సో ఇవన్నీ కూడా కరెక్టే.
కరెక్టే, పైవన్నీ కరెక్టే, ఆల్ ఆఫ్ ద ఎబోవ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఏదైతే ఉందో సో దాన్ని ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవచ్చండి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడితో క్వశ్చన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం చూద్దాం. ధవళేశ్వరం డ్యామ్ ఆన్ రివర్ గోదావరి ఎట్ ధవళేశ్వరం ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 1852 అండి. 1847లో మొదలు పెట్టారు. 1847 నుంచి 1852 మధ్యలో సర్ అర్దార్ కాటన్ ఎవరైతే ఉంటారో సో ఆయన సమక్షంలో ఇది జరిగిందనమాట. అర్దార్ కాటన్ ఇది ఒకటే కాదు, విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ ఉంది చూసారా కృష్ణా రివర్ మీద, అది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కూడా ఆయన హెల్ప్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కేసీ కెనాల్ అని చెప్పేసి కర్నూలు దగ్గర ఉంది, సో దాన్ని నిర్మించడంలో కూడా ఆయన హెల్ప్ చేయడం జరిగిందనమాట. అర్దార్ కాటన్ గారి విగ్రహం ఏదైతే ఉందో అది మీకు ధవళేశ్వరం దగ్గర ఉంటుంది, కాటన్ బ్యారేజ్ ఏదైతే ఉందో మనకు అక్కడ. అలాగే ఆయన మ్యూజియం కూడా ఒకటి ఉంటుంది రాజమండ్రిలో, ఎవరిది మన అర్దార్ కాటన్ గారి మ్యూజియం అనేది లొకేట్ అయి ఉంటుంది. బట్ మ్యూజియం క్రాస్ చెక్ చేసుకోండి, అది ధవళేశ్వరం దగ్గరే ఉంటుంది, బట్ రాజమండ్రి ధవళేశ్వరం ఆ ప్రాంతాల దగ్గర లొకేట్ అయి ఉంటుంది. బట్ ఆ మ్యూజియం ఎగ్జాక్ట్ గా ఏ ప్రాంతంలో ఉంది అనేది క్రాస్ చేసి ఒకసారి చెక్ చేసి పెట్టుకుంటే బెటర్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 2 1852 ఏదైతే ఉందో 1852 అది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి ఇక్కడ. MNREGS recognized as core of the core scheme for achieving sustainable development goals in India. MNREGS was reported in the Voluntary National Review 2017 by Government of India for its contribution to achieving which of the following SDGs directly. సో తెలుగులో ఒకసారి చూద్దామా. భారతదేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి MNREGS కోర్ ఆఫ్ ది కోర్ పథకంగా గుర్తించబడింది. MGNREGS కింది వాటిలో నేరుగా ఏ ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో దాని సహకారం కోసం భారత ప్రభుత్వం స్వచ్ఛంద జాతీయ సమీక్ష 2017 నివేదించబడింది అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమన్నా మనకి SDG 1 నో పోవర్టీ ఉంది, SDG 2 జీరో హంగర్ ఉంది, SDG 5 జెండర్ ఈక్విటీ ఉంది, SDG 10 రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అని ఉన్నాయి, రైట్. సో పేదరిక నిర్మూలన, ఆకలి తగ్గింపు, లింగ సమానత్వం, అసమానత తగ్గింపు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఓసారి చూసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ SDG 1 నో పవర్టీ. ఇప్పుడు MGNREGS ద్వారా ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవ్రీ అడల్ట్ హౌస్ హోల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఒక అన్స్కిల్డ్ లేబర్ రూపంలో కనీసం 100 రోజుల పని దినాలు అనేది కల్పించడం జరుగుతుంది. అంటే 100 రోజుల శాలరీ వస్తుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు పేదరికం నుండి బయటపడడానికి ఇది ఒక ఉపయోగంగా పడుతుంది అనమాట. రెండోది జీరో హంగర్. ఇప్పుడు జీరో హంగర్ అన్నప్పుడు బేసికల్గా మనకు అంత్యోదయ యోజన కానీ ఇవి పథకాలు ఉన్నాయి కదా, ఇటువంటి పథకాల ద్వారా తినడానికి కావాల్సినటువంటిది మనం అందిస్తున్నాం. కానీ MGNREGS డైరెక్ట్గా అలా ఇవ్వట్లేదు, కాబట్టి ఇది కాదు. జెండర్ ఈక్వాలిటీ. ఇక్కడ చూస్తే పని చేసే దగ్గర MGNREGS ద్వారా 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చూసినట్టయితే 56 నుండి 58% మహిళలే పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం సాధించాం మనము? లింగ సమానత్వం సాధించాం, కాబట్టి ఇది కరెక్టే. అండ్ రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. సో తద్వారా వాళ్ళకు ఆదాయం రావడం చేత వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళ యొక్క ఆదాయాలు పెరుగుతాయి, అప్పుడు ఈ యొక్క అసమానతలు మనం తగ్గిపోతాయి. ఇంకోటి, మనకు భారతదేశ ప్రభుత్వం ద్వారా ప్రతి సంవత్సరము దాదాపుగా 86,000 కోట్ల రూపాయల అత్యధిక కేటాయింపు మనకు MGNREGS ద్వారా మనం అందిస్తున్నాం. అంటే మనకు ఈ యొక్క వచ్చిన పన్నుల రూపంలో వచ్చిన డబ్బులను ఎక్కువగా మనము పేదవాళ్ళకి ఖర్చు పెడుతున్నాం, కాబట్టి ఈ అసమానతలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం, కాబట్టి ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ మనకి ఏంటి రైట్? ఏ కరెక్టే, సి కరెక్టే, డి కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకు? ACD ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉందా ఆప్షన్ మనకు? యా, ఆప్షన్ 2 ఉందండి మనకు. ACD ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా? నీతి ఆయోగ్ గురించి వీళ్ళు అడుగుతున్నారు. నీతి ఆయోగ్కి సంబంధించి కింద వాటిలో సరైన ప్రకటన ఏది అంటున్నారు. ఇట్ సర్వ్స్ యాజ్ అపెక్స్ పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది భారత ప్రభుత్వ అపెక్స్ పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్గా పనిచేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎగ్జాక్ట్లీ రైట్ అండి. సో నీతి ఆయోగ్ని మనము పాలసీ థింక్ ట్యాంక్ అని చెప్పేసి అంటాం. అంటే ఈ యొక్క దేశం యొక్క సమస్యలను పరిష్కరించడానికి వినూత్నమైన ఆలోచన చేసేసి ఎక్కువ పెద్ద స్థాయిలో మనకు పాలసీస్ యొక్క రూపకల్పన నీతి ఆయోగాన్ని చేస్తుంటారు. కాబట్టి ఇట్స్ ద పాలసీ థింక్ ట్యాంక్గా మనము చెప్తూ ఉంటాం. రెండో, ఇట్ ప్రిడిసెసర్ అడాప్టెడ్ బాటమ్ అప్ అప్రోచ్. ప్రిడిసెసర్ అంటే ఎవరు? అంటే నీతి ఆయోగ్కి ముందున్నటువంటి సంస్థ. ఏ సంస్థ? ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్ మనకు బాటమ్ అప్ అప్రోచ్ ఉందా, టాప్ టు బాటమ్ అప్రోచ్ ఉందా అంటే టాప్ టు బాటమ్ అప్రోచ్ ఉంది. ఎందుకు? ప్లాన్స్ అనేవి మనకు పెద్ద స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో రూపొందించేవి, జాతీయ స్థాయిలో రూపొందించిన ప్రణాళికలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో, గ్రామాల స్థాయిలో అమలు చేసేవాళ్ళు. కాబట్టి టాప్ టు బాటమ్ అప్రోచ్ ఉండేది. కానీ నీతి ఆయోగ్ ఎలా ఉంటుంది? బాటమ్ టు టాప్ అప్రోచ్ ఉంటుంది. కాబట్టి ఇది తప్పు. ప్రిడిసెసర్ అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? ప్లానింగ్ కమిషన్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ తప్పు.
ఇట్స్ పేరెంట్ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్. ఎగ్జాక్ట్లీ, నీతి ఆయోగ్ అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ కిందకి వస్తుంది. అండ్ ఇట్ సర్వ్స్ టు ప్రమోట్ కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సామాజిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంటే రాష్ట్రాలతో కలుపుకొని అభివృద్ధిలో ముందు సాగుతుంది, రాష్ట్రాల అభివృద్ధి దేశం అభివృద్ధిగా భావిస్తుంది. సో ఈ విధంగా నీతి ఆయోగ్ అనేది మనకు కోఆపరేటివ్ ఫెడరలిజంని, సహకార సామాజిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సో నీతి ఆయోగ్ గురించి మనం మాట్లాడితే 1st of January 2015 మనకు నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1st of January 2015. నీతి ఆయోగ్కి ఎక్సెప్షన్ చైర్పర్సన్గా మనకు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్ ఉంటారు. ప్రస్తుతం మనకు సుమన్ బేరీ నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా మీరు చూసినట్టయితే మనకు నీతి ఆయోగ్కి సిఇఓ కూడా ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిఇఓ పేరు బివిఆర్ సుబ్రహ్మణ్యం. అండ్ నీతి ఆయోగ్లో మనకు 5 మంది ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు. వాళ్ళు మనం ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్ అని కూడా అంటాం. వికే సరస్వతి కావచ్చు, వికే పౌల్, అదేవిధంగా రమేష్ చాంద్, అరవింద్ విర్మాని, రీసెంట్గా రాజీవ్ గౌబా కూడా నీతి ఆయోగ్ ఫుల్ టైం మెంబర్గా అపాయింట్ చేయబడ్డారు. ఈ అంశం చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు? ఏసిడి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏసిడి ఇస్ ద రైట్ ఆన్సర్. 3 ఇస్ ద రైట్ ఆన్సర్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ ఇస్ అబ్టైన్డ్ ఫ్రమ్, దేశం యొక్క తలసరి ఆదాయం కింది దేని నుండి లభిస్తుంది అంటున్నారు. బై పాపులేషన్, జనాభా ప్రకారం మాత్రమే. ఫ్రమ్ నేషన్ ఇన్కమ్, జాతీయ ఆదాయం నుండి మాత్రమే. బోత్ 1 and 2, నన్ ఆఫ్ దిస్. ఇక్కడ చూడండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్కి ఫార్ములా ఏంటి? నేషన్ ఇన్కమ్ బై పాపులేషన్, అవునా కదా? నేషన్ ఇన్కమ్ బై పాపులేషన్ అంటే జాతీయ ఆదాయాన్ని జనాభాతో మనం డివైడ్ చేసినప్పుడు మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏంటిది? బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి విశిష్టత ఏంటిది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక దేశం యొక్క జీవన ప్రమాణాలు సూచిస్తాయి. ఏ దేశానికైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువగా ఉంటుందో ఆ దేశం చాలా బెస్ట్గా ఉంటుంది. ఉదాహరణకు భారతదేశం జీడిపి పరంగా చూసినట్టయితే ప్రస్తుతం మనకు 4-5 స్థానాల మధ్యలో కొనసాగుతున్నాం. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయానికి వచ్చేసరికి ఎక్కడో 120-130 స్థానంలో మనము భారతదేశం ఉంటాం. అంటే భారతదేశంలో జీవన ప్రమాణాలు సరిగా లేవు, ఎందుకంటే భారతదేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తక్కువగా ఉంది. మనకు రూపీస్లో చూస్తున్నట్టయితే దాదాపుగా 2 లక్షలకు పైగా మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది. Out of the 4 components of money supply used in India, M1, M2, M3, M4, the post office savings are included in. భారతదేశంలో ఉపయోగించిన ద్రవ్య సరఫరా యొక్క 4 భావనలో M1, M2, M3 మరియు M4లో పోస్ట్ ఆఫీస్ వద్ద పొదుపులు ఈ కింది దేనిలో చేర్చబడ్డాయని అడుగుతున్నారు. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ M1, M2, M3 అంటే ఏం తెలియాలి? M1, M2, M3, M4. ఓకే, మనీ విత్ ద పబ్లిక్, ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బులు, వాళ్ళ బీరువాలో ఉన్న డబ్బులు కానీ జేబులో ఉన్న డబ్బులు కానీ ఇవంతా కూడా మనకి M1 కిందకి వస్తాయి. M2 అంటే M1కి అదనంగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కూడా మనం యాడ్ చేయాలి. M1కి అదనంగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కూడా యాడ్ చేయాలి. M3 అంటే M1కి అదనంగా ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి, అంటే టర్మ్ డిపాజిట్స్ అంటాం కదా, టైం డిపాజిట్ ఉంటాం కదా, ఇవి యాడ్ చేయాలి. అదే M4 అనుకోండి, M1 ప్లస్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ప్లస్ టర్మ్ డిపాజిట్స్. ఓకే, ఇప్పుడు చూడండి మనకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? M2లో ఉంది, M4లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకు? ఆప్షన్ 4 అనేది మనకు రైట్ ఆన్సర్. ఇక్కడ M1 అనేది చాలా శరవేగంగా మూవ్ అవుతున్నటువంటి డబ్బు, M4 అనేది స్లోగా మూవ్ అవుతున్న డబ్బు. అంటే ఎంత ఫాస్ట్గా డబ్బు మూవ్ అవుతుంది, ఏ డబ్బు ఫాస్ట్గా మూవ్ అవుతుంది అని చెప్పడానికి ఈ భావనలు అనేవి మనకు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకు? M2 and M4 ఇస్ ద రైట్ ఆన్సర్. The Reserve Bank of India acts as a banker's bank. This would imply which of the following? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్గా పనిచేస్తుంది, కింది వాటిలో దేన్ని సూచిస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్, అదర్ బ్యాంక్స్ రిటైన్ ది డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. అంతే కదా, బ్యాంకులు వాళ్ళు డిపాజిట్ ఆర్బీఐ దగ్గర పెడతాయి. ఎగ్జాక్ట్లీ, కాబట్టి బ్యాంక్ టు ద బ్యాంక్. ఆర్బీఐ లెండ్స్ ఫండ్స్ టు కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్. ఎప్పుడైనా సరే కమర్షియల్ బ్యాంకులకు డబ్బులు అత్యవసరంగా అవసరం వచ్చినప్పుడు ఎంఎస్ఎఫ్ రేట్ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమర్షియల్ బ్యాంక్స్ అంటే వాణిజ్య బ్యాంకులకు అప్పు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా కరెక్టే. ద ఆర్బీఐ అడ్వైజెస్ ద కమర్షియల్ బ్యాంక్స్ ఆన్ మానిటరీ మ్యాటర్స్. ఓకే, సో కమర్షియల్ బ్యాంకులకు కావాల్సినటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా ఎవరు ఇస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తారు. మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, వీళ్ళకు లోన్స్ ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వద్దు, ఇవి పెంచండి, ఇవి తగ్గించండి అని చెప్పేసి. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఇక్కడ ఆన్సర్ ఏమో మనకు ఆల్ ఆఫ్ దిస్ ద రైట్ ఆన్సర్. అన్నీ కూడా మనకు సరి అయినవి అనమాట. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని బ్యాంకర్స్ ఆఫ్ ది బ్యాంక్గా మనం పిలుస్తూ ఉంటాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934లో వచ్చినటువంటి చట్టం ప్రకారం మనకి ఏర్పాటైంది. దాని యొక్క ఏర్పాటు మాత్రం 1935లో జరిగింది. చట్టం 34లో వచ్చింది, 35లో ఏర్పాటు చేయింది. మొట్టమొదటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఆస్బార్న్ స్మిత్ పనిచేశారు. మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐగా సిడి దేశ్ముఖ్ పనిచేయడం జరిగింది. మొట్టమొదటి హెడ్ క్వార్టర్స్ మనకు కోల్కతాలో ఉంది. 1937 నుండి మనకి హెడ్ క్వార్టర్స్ ముంబైలో కొనసాగుతూ ఉంది. రీసెంట్గా పూనం గుప్తా ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. అండ్ ప్రస్తుతం మీకు తెలుసు సంజయ్ మల్హోత్రా ఈజ్ అ ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ.
అరేంజ్ ద ఫాలోయింగ్ బేసిస్ క్రాలజికల్లీ. ఓకే, క్రింది వాటిలో ప్రాథమిక కార్యక్రమంలో అమర్చింది అని చెప్పేసి అంటున్నారు. నేషనలైజేషన్ ఆఫ్ 14 మేజర్ బ్యాంక్స్, 14 ప్రధాన బ్యాంకుల జాతీయకరణ 1969 సంవత్సరంలో జరిగింది. 1969 సంవత్సరంలో మనకు 14 బ్యాంకులను జాతీయకరణ చేయడం జరిగింది. నేషనలైజేషన్ ఆఫ్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయకరణ 1955 సంవత్సరంలో జరిగింది. 1955 సంవత్సరంలో జరిగింది. నేషనలైజేషన్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు జరిగింది? ఇది 1949 సంవత్సరంలో జరిగింది. 1949లో జరిగింది. అండ్ నేషనలైజేషన్ ఆఫ్ ఎల్ఐసి ఎప్పుడు నేషనలైజ్ అయింది? 1956లో అయింది. 1956లో అయింది. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఎవరు మనకు సి అవ్వాలి, అవునా? సెకండ్ ఎవరు బి అవ్వాలి, థర్డ్ ఎవరు డి అవ్వాలి, ఫోర్త్ ఎవరు ఏ అవ్వాలి. సిబిడిఏ ఇస్ రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకు వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేషనలైజేషన్ ఆఫ్ ఎస్బీఐకి కారణమైన కమిటీ ఏదంటే గోరేవాలా కమిటీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? గోరేవాలా కమిటీ. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆర్ ఫాలోయింగ్ కమిటీస్ హ్యావ్ గివెన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్? క్రింది వాటిలో ఏ కమిటీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సంబంధించి సిఫార్సు అందజేసిందని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి గుణంగా ఆర్థిక సేవలు అందాలన్న ఉద్దేశంతోన ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏది అంటే మనకు రంగరాజన్ కమిటీ. ఏ కమిటీ అండి? రంగరాజన్ కమిటీ. అదేవిధంగా ఇక్కడ మనకు రాకేష్ మోహన్ కమిటీ ఏదైతే ఉందో, రాకేష్ మోహన్ కమిటీ అనేది మనకు నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ పైన ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ అనమాట. సో జాతీయ రవాణా వ్యవస్థ మీద ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ మనకు ఈ యొక్క రాకేష్ మోహన్ కమిటీ. అదేవిధంగా సిన్హా కమిటీ, దాన్ని మనం యూకే సిన్హా కమిటీ అని కూడా అంటాము. ఇది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ పైన ఏర్పాటు చేసినటువంటి కమిటీ, అంటే సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల మీద ఏర్పాటు చేసినటువంటి కమిటీ. అదేవిధంగా కేల్కర్ కమిటీ ఏదైతే ఉందో ఇది చాలా రకాలుగా ఏర్పాటైంది. ఒకటేమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిఎస్టీ మీద కూడా మనకు విజయ్ కేల్కర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? వాళ్ళు అడిగిందల్లా ఫినాన్షియల్ ఇంక్లూజన్ కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి? మనకు రంగరాజన్ కమిటీ అనేది మనకు రైట్ ఆన్సర్ అయిపోతుంది అనమాట. విచ్ ఆర్ ఫాలోయింగ్ కాన్స్టిట్యూట్స్ ఏ క్యాపిటల్ అకౌంట్ ఇన్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఇండియా? భారతదేశంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కింది వాటిలో ఏవి మూలధన ఖాతాను ఏర్పరుస్తాయని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఫారిన్ లోన్స్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, రిమిటెన్సెస్ ఫ్రమ్ అబ్రాడ్, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకు క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది, అదేవిధంగా మనకు కరెంట్ అకౌంట్ కూడా ఉంటుంది. సో నిత్యం వచ్చిపోయే డబ్బులన్నీ కూడా మనకు కరెంట్ అకౌంట్లో ఉంటాయి. అలా కాకుండా పెట్టుబడి రూపంలో కానీ రుణాల రూపంలో వచ్చే డబ్బులన్నీ మనకి క్యాపిటల్ అకౌంట్లో ఉంటాయి. సో మనకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ క్యాపిటల్ అకౌంట్లో ఉంటాయి, లోన్స్ అనేవి కూడా మనకు క్యాపిటల్ అకౌంట్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు క్యాపిటల్ అకౌంట్లో ఉంటాయి. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అకౌంట్లో ఉంటాయి. ఇక్కడ ఏంటిది? రిమిటెన్సెస్ అంటే మన భారతీయులు వేరే దేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకొని తీసుకొస్తే కరెంట్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఫారినర్స్ విజిటింగ్ ఇండియా, వాళ్ళు భారతదేశానికి వచ్చి విజిట్ చేస్తే ఇక్కడే వచ్చేస్తాయి, అవునా? ఎవరైనా ఇండియాకి వచ్చి చదువుకుంటే వాళ్ళు తెచ్చే డబ్బులు కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. సో అలా అనమాట. సో ఫారిన్ లోన్స్ ఎక్కడ వస్తాయి? మనకు క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ? క్యాపిటల్. రిమిటెన్సెస్ ఫ్రమ్ అబ్రాడ్, కరెంట్. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్. వాళ్ళు అడుగుతుంది ఏంటిది? విచ్ ఆర్ ఫాలోయింగ్ కాన్స్టిట్యూట్ క్యాపిటల్ అకౌంట్ అని అడుగుతున్నారు. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఏబిడి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్. ఓకే, రిమిటెన్సెస్ అంటే ఒక దేశంలో ఉన్న వ్యక్తులు వేరే దేశాల్లో పనిచేస్తే వాళ్ళు తెచ్చుకున్న డబ్బులు. అదేవిధంగా వేరే దేశాలు వచ్చి మన భారతదేశంలో పనిచేసి సంపాదించుకుని పోయే డబ్బులని రిమిటెన్సెస్ అని చెప్పేసి అంటాం మనం. ఓకేనా? అదే విదేశాల నుండి రిమిటెన్స్ చెల్లింపులు అనమాట. ఆన్సర్ ఏంటి? ఏబిడి ఇస్ ద రైట్ ఆన్సర్. రెవెన్యూ డెఫిసిట్ ఇండియా ఇంప్లాయిస్ దట్. భారతదేశంలో రెవెన్యూ లోటు కింద వాడిని దేన్ని సూచిస్తుంది అంటున్నారు. మ్యాక్సిమైజ్ చేద్దాం మనము. సో రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ అకౌంట్ లోటు అంటే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్, అవునా కదా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్ని మనము రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. అంటే రెవెన్యూ అకౌంట్లో చేసే ఖర్చుతో పోలిస్తే, రెవెన్యూ అకౌంట్కి వచ్చే ఆదాయంతో పోలిస్తే రెవెన్యూ అకౌంట్లో ఖర్చు ఎక్కువగా ఉంటే దాన్ని మనం రెవెన్యూ డెఫిసిట్ అంటాం. ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది? ఇది ఆలోచించాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఎటువంటి ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఎటువంటి ఆదాయాన్ని సమకూర్చినటువంటి ఖర్చును మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్గా చెప్తాం. సో దానికోసం చేసే అప్పుడు మనం రెవెన్యూ డెఫిసిట్గా చెప్పవచ్చు. చూడు ఇక్కడ, ద ఇండియన్ గవర్నమెంట్ నీడ్స్ టు బారో ఇన్ ఆర్డర్ టు ఫినాన్స్ ఇట్స్ ఎక్స్పెన్సెస్ విచ్ విల్ క్రియేట్ క్యాపిటల్ అసెట్స్. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ డెఫిసిట్ అవుతున్నా అంటే నువ్వు పెట్టే ఖర్చు దేనికోసం పెడుతున్నావు? నిత్యావసరాల కోసం పెడుతున్నావు, నీవు పెట్టుబడుల కోసం పెట్టట్లేదు. కాబట్టి ఇది ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ కాదు. ద ఇండియన్ గవర్నమెంట్ నీడ్స్ టు బారో ఇన్ ఆర్డర్ టు ఫినాన్స్ ఇట్స్ ఎక్స్పెన్సెస్ విచ్ డు నాట్ క్రియేట్ క్యాపిటల్. ఎగ్జాక్ట్లీ, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ద్వారా నీకు రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ద్వారా నువ్వు క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయట్లేదు. నువ్వు ఒక ఎయిర్పోర్టో, సీ పోర్టో, నేషనల్ హైవేనో కట్టట్లేదు. నువ్వు పెన్షన్స్ ఇవ్వడమో, సబ్సిడీస్ ఇవ్వడమో ఇటువంటి పనులు చేస్తున్నావు. కాబట్టి ఇది కరెక్ట్. ద ఇండియన్ గవర్నమెంట్ నీడ్స్ టు బారో మనీ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగైన్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. కాదండి,
ద ఇండియన్ గవర్నమెంట్ నీడ్స్ టు బారో ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కాదు. సో ఆన్సర్ ఏంటి మనకు ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. మూలధన ఆస్తులను సృష్టించని దాని ఖర్చులకు ఆర్థిక సహాయం చేయడానికి భారత ప్రభుత్వం రుణం తీసుకోవాలంటే దాన్ని మనం రెవెన్యూ డెఫిసిట్గా చెప్తూ ఉంటాం. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకు ఓన్లీ 2 అనేది మాత్రమే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్. ద ట్యాక్స్ లెవీడ్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇస్ నోన్ యాజ్ దిగుమతులు మరియు ఎగుమతుల మీద విధించే పన్నును ఏమంటాము? సో ఎగుమతులు దిగుమతుల మీద విధించే పన్నును మనం ఏమంటాము? కస్టమ్స్ డ్యూటీ అని చెప్పేసి అంటాం. ముందే ఇక్కడ మనకు కస్టమ్స్ డ్యూటీ అని మనకు ఆన్సర్ ఉంది కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఇవి కాకుండా వేరే ఆప్షన్స్ ఏంటివి? ఇన్కమ్ ట్యాక్స్, ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఆదాయం మీద కట్టే పన్నును మనం ఏమంటాం? ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 1961. అదే బిజినెస్ ట్యాక్స్ అంటే నథింగ్ బట్ కార్పొరేట్ ట్యాక్స్, అంటే ఒక కంపెనీకి వాళ్ళకి వచ్చినటువంటి నికర లాభాల మీద ప్రభుత్వానికి చెల్లించే పన్ను మనం కార్పొరేట్ ట్యాక్స్ అని చెప్పేసి అంటే దానికి ఇంకో పేరు బిజినెస్ ట్యాక్స్. అదేవిధంగా ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటిది? ఒక వస్తువును తయారు చేసినందుకు గాను మనకు ప్రభుత్వానికి కట్టే పన్నును మనము ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి చెప్తాం. సో అది ఎక్సైజ్ డ్యూటీ అనమాట. ఇక్కడ అడిగిన ఆన్సర్ ఏంటిది మనకు? ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అడిగారు కాబట్టి ఆన్సర్ ఏంటిది మనకు కస్టమ్స్ సుంకం అనేది మనకు రైట్ ఆన్సర్.